విల్ క్వశ్చన్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. ఎన్ని నాళ్ళని 2 పడవల మీద కాళ్ళు పెడతారు? 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికీ ఇంకా అదే కులంలోనే నేను ఉంటాను అని అంటారు. ఇప్పటికీ అదే సామాజిక వర్గంలోనే నేను నా ఐడెంటిటీ అని అంటారు. పెళ్లి చేసుకునే దగ్గర కులం కనిపిస్తుంది. ఏ సంఘానికి వెళ్తున్నావో కులం చెప్పి వెళ్తావు. ఇంకా ఎన్ని నాళ్ళని ఇలా ఉంటారు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా పిలుస్తోంది. అయితే అటుండండి, లేకపోతే ఇటుండండి. ఒక రోజు రాబోతోంది, ఈ రానున్న 4-5 సంవత్సరాల్లోనే బహుశా జరగచ్చు. నువ్వు ఉంటే ఇటుండు, లేకపోతే అటుండు అని దేవుని వాక్యం చెప్తే నీకు వినపడటం లేదు కదా. పాలకులు చెప్తారు, పాలకుల చేత ప్రభు చెప్పిస్తాడు. పాలకుల చేత ప్రభు చెప్పించినప్పుడు ఓరి గగ్గోలు పెడుదురు గాని అప్పుడు తెలుస్తుంది నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు, నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు కాదు అని. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. క్రైస్తవ సముదాయం ఈ రోజుల్లో వారు ఎటువంటి పరిస్థితి గుండా వెళుతున్నారు, ఎటువంటి మాదిరి గుండా వెళుతున్నారు, ఎటువంటి మనస్సును కలిగి ఉన్నారు, ముఖ్యంగా క్రైస్తవ సముదాయంలో ఉన్న నాయకులకు కూడా ఈ విషయాలు వర్తిస్తాయి అని మరి ఉన్నది ఉన్నట్లుగా మీ ముందు చెప్పాలి. కనుక క్రైస్తవ నాయకులకు మరియు క్రైస్తవ విశ్వాసులకు అన్న తేడా లేకుండా ఈ 3 విషయాలలో కూడా మనల్ని మనము హెచ్చరించుకోవలసినటువంటి సమయం ఇది. దేవుని వాక్యానుసారముగా మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి సమయం ఇది. అలాగే మరి దాన్ని కొనసాగిస్తూ ఇంకొక విషయాన్ని మీ ప్రస్తావనలోకి లేతే మీ ముందుకు తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తాను. అది మోసమును గురించినటువంటి హెచ్చరిక. మనసులో కలిగేటటువంటి మోసం, మాదిరి ద్వారా మనం గురవుతున్నటువంటి మోసం, అలాగే మాటలో కూడా గురవుతున్నటువంటి మోసం. ఈ మోసాన్ని గురించినటువంటి హెచ్చరిక ఇది సంఘములోను, సమాజములోను, ప్రభుత్వము వైపు నుండి అన్ని రకాలుగా క్రైస్తవ సమాజానికి జరుగుతున్నటువంటి, క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రజలు లోనవుతున్నటువంటి మోసాన్ని గురించి ఈరోజు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. మొదటి రాజుల గ్రంథంలో ఒక చక్కటి, లేకపోతే ఒక మంచి కథనం, ఒక మంచి జరిగిన ఘటన అక్కడ రాయబడి ఉంది. 16వ అధ్యాయము 30 నుంచి నేను చదువుతాను, దయచేసి నన్ను అనుసరించండి. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యెజ్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వారికి మొక్కుచూ ఉండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమును, బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి, అక్కడ పైన 1 ఉంది, దాని క్రింద చూస్తే హెబ్రిలో అషేరా అన్న పదం ఉంటుంది. దేవతా స్తంభం 1 నిలిపెను. ఈ ప్రకారము ఆహు చేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతని దినములలో బెతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గౌనుల నెత్తుగా అంటూ జరిగిన విషయాలు మనం అక్కడ చూస్తాం. ఆ సమయంలో, ఆ నేపథ్యంలో ఆహాబు యొక్క రాచరికము వచ్చిన సమయంలో, యెజెబెలు యొక్క ప్రభుత్వము ఆ ప్రాంతంలో విస్తరించిన సమయంలో గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్పీయుడైనటువంటి ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ సీన్ జరుగుతోంది. ఈ సీన్ మధ్యలో ఒక ఆయన ఎంటర్ అవుతాడు. ఆయన ఏలియా. ఆ ఏలియా ఆయన ముందుకు వచ్చి, దాదాపు ఇది జరిగినప్పుడు ఆయన వయస్సు ఎంత ఉంటుంది అన్న దాఖలాలు మన దగ్గర లేకపోయినప్పటికీ ఆయన ఇది మొదలుకొని 3 సంవత్సరములు, ఆ తర్వాత ఒక 40 దినాలు, ఆ తర్వాత కొన్ని దినాలు ఆయన గడిపినటువంటి సమయాన్ని గనక క్యాల్కులేట్ చేస్తే దాదాపు మధ్య వయస్కుడు తర్వాత, అంటే 45-50 సంవత్సరాల వయసులో ఉండొచ్చు అన్నటువంటి, లేకపోతే రాజులను పట్టాభిషేకం చేసేటటువంటి వయస్సు ఉండవచ్చు అన్నది ప్రజల యొక్క అంచనా. థియోలోజియన్స్ అలా అంచనా వేస్తారు. అలాంటి వయసు ఉన్నటువంటి ఒక ఏలియా అనేటటువంటి ప్రవక్త వచ్చి ఆయన అంటాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో
ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చట నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా, అలాగే ఉదయము సాయంత్రము ఆయనకు అవసరమైనటువంటి భోజన పానీయాలను కాకోలములు తీసుకుని రావటం మనం చూస్తాం. ఏలియా సంఘమునకు సంఘ నాయకునికి ప్రతీకగా ఉంటే, ఆహాబు మరియు యెజబెలు సంఘానికి పట్టినటువంటి మోసపూరితమైన చెరగా మనం ఈరోజు సాయంకాలము చూసి గమనించి నేర్చుకునే అవకాశం ఉంది. చరిత్రలో జరిగినటువంటి ఘటనలను చూసి ఆ ఘటనల్లో నుంచి గనక మనం నేర్చుకోకపోతే మనం చరిత్రలో మిగలకుండా పోతాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాజుల గ్రంథము, దినవృత్తాంతముల గ్రంథము, సమూయేలు గ్రంథము అన్నవి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు. చరిత్రలో జరిగిన ఘటనలు, ఆ ఘటనల్లో రాజులుగా నిలబడినటువంటి వారు తీసుకున్న నిర్ణయాలు, ఆ రాజులుగా ప్రభుత్వాలుగా అప్రెసింగ్ అంటే అదిమి వేసేటటువంటి, కుదించి వేసేటటువంటి, ఇంకా కట్టడల చేత ట్యాక్సుల చేత మనల్ని నిలిపివేయాలి, నిలువరించాలి, సమాజాన్ని ఎదగకుండా చేయాలి అన్న కుతంత్రపు ఆలోచన కలిగినటువంటి సమాజంలో ఒక ప్రవక్తగా నిలబడటం, ఒక వెలుగు దివ్యగా నిలబడటం, ఒక లైట్ హౌస్ గా నిలబడటం ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేస్తూ ఈరోజు కొన్ని విషయాలు ప్రభువు పట్ల మోసపోకుండా దేవుని సంఘం ఉండటానికి నీ బాధ్యత, నా బాధ్యత ఏమిటి అన్న విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మనము చాలాసార్లు దేవుని వాక్యమును చూసినప్పుడు, దేవుని వాక్యము పట్ల మనం చాలా గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు కేవలము దేవుని వాక్యాన్ని పొట్టకూటి కోసము అమ్ముకునేటటువంటి రోజుల్లో మనం బ్రతికి ఉన్నాం అని గుర్తు చేసుకోండి. కొన్ని దినాల క్రితము నేను మీ ఊరి గురించే మాట్లాడుతున్నాను, మీకు ఇష్టం లేకపోతే చెవులు మూసుకోండి, కానీ ఇది సత్యము, చెప్పి తీరుతాను. కొన్ని దినాల క్రితం యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. అందులో కొంతమంది పాస్టర్ గారులు, నేను ఎంతగానో గౌరవించే, నాకు తెలిసినటువంటి వారు కూడా ఆ గుంపులో ఉన్నారు. దీన్ని ఏమంటారు, పాలకొల్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్ గారులు, దైవజనులు ముందుకొచ్చి అందులో ఒక ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఫలానా పెద్ద సేవకుడు అని చెప్పుకునే ఆయన మా ఊరికి వచ్చి ఒక స్క్రీన్ పెట్టి వాక్యం చెప్తాడంట. ఆయన వాక్యం చెప్పడం కారణంగా మా పొట్టలు కొడతాడా అని అడుగుతున్నాడు. మా కడుపులు కొట్టడానికి ఆయన మా ఊర్లోకి వచ్చి డిజిటల్ స్క్రీన్ మీద దేవుని వాక్యం ప్రకటిస్తాడంట. ఇందుకు నేను ఆయన్ను వ్యతిరేకిస్తున్నాను, ఆయనకు విరోధంగా నేను నా నిరసనను ప్రకటన చేస్తున్నాను అని చెప్పి ఒక 5-6 మంది, ఒక 10 మంది ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇద్దరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు ఇదే మాట చెప్పారు, మా కడుపులు కొడుతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నాం మనము సంఘ నాయకులముగా సమాజానికి? ఏం చెప్పాలనుకుంటున్నాం? ఆయన చేసేది డిజిటల్ గాస్పల్ తీసుకొని వచ్చి డిజిటల్ స్క్రీన్ ఇక్కడ పెట్టి ప్రజలను రీచ్ అవ్వడము ఎంత తప్పో, లేకపోతే ఆ పని వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నావో వాటి గురించి మనం ఆలోచించడం కాస్త పక్కన పెట్టి, ప్రస్తుతానికి మనము ఎవరైతే నిజమైనటువంటి దేవుని సేవకులుగా పిలువబడుతున్నామో, ఎవరైతే స్థానికంగా ఉండి కష్టపడి పని చేయాలి అని అన్నటువంటి నినాదం తీసుకుని ముందుకు వస్తున్నామో, మనం చెప్పే మాటలు ఏంటి? మా కడుపులు కొట్టడానికి ఆయన వస్తున్నాడు అన్నటువంటి ఆలోచన. అంటే దేవుని వాక్య వితరణ అన్నది, దేవుని రాజ్య స్థాపన అన్నది మన కడుపులను నింపేటటువంటి వృత్త. మన కడుపులను నింపకుండా ఆపినందుకు నిరసన. ఇదే భీమవరం ప్రాంతం, భీమవరం నుంచి పాలకొల్లు ప్రాంతం, పాలకొల్లు నుంచి నరసాపురం ప్రాంతం వరకు యేసు ప్రభు దేవుడు కాదు అని మీటింగ్లు పెడితే సంఘలో బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోయారు మన వాళ్ళు. అప్పుడెందుకు నిరసన రాలేదు? ఎంతమంది ఎస్ఎం నాయుడు అనే వ్యక్తి ఇదే పాలకొల్లు ప్రాంతంలో ఉంటూ యేసు ప్రభు దేవుడు కాదు, యెషువా మెస్సియా అన్నటువంటి ఒక ప్రత్యేకమైన సంఘాన్ని స్థాపించి ఆ తర్వాత యూదుల బోధన చేసి ఇప్పుడు యేసు ప్రభు ఒక దొంగ ప్రవక్త అని చెప్పేటటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి వెనుక ఎందుకు నిరసన రాలేదు? తల్లి సంఘం అనేటటువంటి పేరుతో యెషయా మెస్సియా నుంచి ఇప్పుడు యూదుల సంఘం, యూదుల నుంచి ఆన్ హాన్ సాంగ్ అనగా పిలువబడేటటువంటి, లేకపోతే ఆ యెహోవాకు భార్యగా ఉన్నటువంటి జాంగ్ జిల్ జా
అనే ఒక ఆమె యెహోవాకు భార్య అంట. ఆ సంఘం ఈరోజు పాలకులలో ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటే నోరు మెదపని మన క్రైస్తవ నాయకులు మా పొట్ట కొడుతున్నారు అని నోరు తెరిచేటటువంటి దౌర్భాగ్యపు దినాల్లో మనం ఉన్నాం. ఇది నిజమైన సత్యం. జాగ్రత్తగా వినండి. దేవుని కొరకు రోషము కలిగి బ్రతకాలి అని అనుకున్నటువంటి ప్రజలు, దేవుని కొరకు రోషము కలిగి దేవుని రాజ్య స్థాపన చేయాలి అని ఆలోచించినటువంటి క్రైస్తవ నాయకులు అని అంటే పాస్టర్లులే అని కూర్చున్న మీతో కూడా మాట్లాడుతున్నా. నాతో నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. ప్రభు అయిన యేసు నా శిష్యునిగా నువ్వు రా అని పిలిచిన ప్రతి ఒక్కడు, దేవుని యొక్క ప్రతి శిష్యుడు ఆయన సంఘములో నాయకునిగానే పిలువబడ్డాడు. ఎవరో ఒకరిని నడిపించటానికే, ఎవరో ఒకరిని శిష్యత్వంలోకి నడిపించటానికే మనం పిలువబడ్డాం. ఆ పిలుపునే ప్రవక్తల యొక్క పిలుపుతో పోల్చి నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఏలియా చేసినటువంటి పరిచర్య ఇటువంటి పరిచర్య. రాజు భార్యతో కలిసి, యెజబేలుతో కలిసి నిర్ణయించినటువంటి, తీసుకుని వచ్చినటువంటి కట్టడలు, ఎత్తైన ప్రదేశాలలో వారు కట్టినటువంటి దేవతా స్తంభాలు. ఇశ్రాయేలు రాజ్యము దేవుని రాజ్యము. ఇశ్రాయేలు మరియు యూదా కలిసి దేవుని రాజ్యముగా పిలువబడింది. దేవుడు ఎన్నుకున్నటువంటి కనాను ప్రదేశము, దేవుడు ఎన్నుకున్నటువంటి పాలు తేనెలు ప్రవహించు ప్రదేశము. అందులో దేవుని ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను అని చెప్పాడు. అటువంటి దేవుని రాజ్యములో, అటువంటి దేవుని నిబంధన మందసం ఉండవలసినటువంటి ప్రదేశములో దేవుని ఆలయమును నిర్మించి, ఆ భవ్య ఆలయములో దేవుని యొక్క షకైనా మహిమ దిగి వచ్చినప్పుడు చూసి సంతోషించి జేజేలు కొట్టినటువంటి ఇదే ప్రజలు ఇప్పుడు దేవతా స్తంభముల ఎదుట నిలబడి, ఆషేరు దేవత ఎదుట నిలబడి ధూప దీప నైవేద్యాలు వేస్తూ ఉంటే, ఆహా భలే ఉంది అని రాజు దానికి సరిపోయేటటువంటి కట్టడలు సృష్టించినటువంటి సమయం. ఆ రాజు నన్ను కొడతాడు, అమ్మా నా పొట్ట కొడుతున్నాడు అన్నది కాదు ఆలోచన. నా పొట్ట కొట్టినా పర్వాలేదు, దేవుని రాజ్యం కోసం నిలబడతాను అని ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. 45-50 సంవత్సరాలు. ఈ రోజైతే అంటాం, ఒక 5 ఏళ్ళు ఉంటే రిటైర్ అయిపోతావు, నీకెందుకు ముసలాయన, ఇంటికెళ్ళి పడుకోవచ్చు కదా. నా దేవుని దూషించాడు, నా దేవుని రాజ్యమును చెరపడుతున్నాడు. నా దేవుని రాజ్యమును చెరపట్టినప్పుడు నేను నోరు మెదపకుండా ఉంటే నాకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు అని అర్థం చేసుకున్నాడు. కనుక దేవుడు చెప్పింది చెప్పినట్లు ఆయన ముందుకొచ్చి ఆహాబు ఎదుట నిలబడి చెప్పాడు, చస్తావు అని చెప్పాడు. ఆహాబు, దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. ప్రకటించమన్నది శుభవార్త కాదు, ప్రకటించమన్నది అశుభవార్త, ప్రకటించమన్నది అరిష్టమనేటటువంటి వార్త. ఆ అరిష్టమనేటటువంటి వార్తను కూడా ధైర్యముగా పాలకుల ఎదుట నిలబడి ఛాలెంజ్ చేసి మాట్లాడేటటువంటి పిలుపును మనం కలిగి ఉన్నాం. ఆ పిలుపును మర్చిపోయి ఆ పొట్టలు కొడుతున్నారు అనే పిలుపు వైపుకు వచ్చామనంటే ఎంత దౌర్భాగ్యపు క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించాలి. నేను కేవలము బయటకు వచ్చినటువంటి ఆ సహోదరుల గురించి మాత్రమే మాట్లాడట్లేదు, బయటికి రాకుండా లోపలే ఉండి ఈ ఆలోచనలో ఉన్నటువంటి నా క్రైస్తవ సహ పని వారితో కూడా మాట్లాడుతున్నాను. నాతో పాటు కలిసి పనిచేసేటటువంటి మన అందరితో మాట్లాడుతున్నాను. నా అంతటా నన్ను గురించి నేను ప్రశ్నించుకుంటున్నాను. ఇది ఒక మోసము కాదా? ఇది సాతాను వేసే బిస్కెట్ కాదా? ఆ బిస్కెట్కు పడిపోయి దేవుని రాజ్యమును నిర్మించాల్సినటువంటి మనము సొంత రాజ్యాలు, చిన్న చిన్న గుంపులు కట్టుకొని మనం సంతోషపడి ఇంట్లో ఆహాలు చేయట్లేదా? ఇది మొదటిగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. యేసు ప్రభువు కొరకు రోషము కలిగి జీవించండి అని అంటే, ఎవరో వేరే వాళ్ళు వచ్చి నా పొట్ట కొడుతున్నారు అని నా పొట్ట కోసము రోషము కలిగి జీవిస్తే ప్రభు అంటాడు, నీ పొట్టే నీకు దేవుడు. ఈరోజు మన సంఘ పరిస్థితులు ఇవే. 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమును రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. మనము గనక దేవుడిచ్చిన పిలుపును నిజముగా అర్థం చేసుకుని యేసు ప్రభువు కొరకు మనము రోషము కలిగి గనక బ్రతికితే, ఏ కాకోలములైతే చచ్చిపోయిన పురుగును కూడా వదలవో అలాంటి కాకోలములు ఫ్రెష్ గా బిర్యానీ తీసుకొచ్చిస్తాయి. ఇది దేవుడు చేసేటటువంటి ఆయన కార్యములు ఇలా ఉంటాయి.
ఏ కాకైతే వచ్చి నీ సంఘంలో ప్రజలను తన్నుకొని పోతుందేమో అని భయపడుతున్నావో, ఆ కాకి బిర్యానీ పెట్టి వెళుతుంది నీకు, దేవుని కొరకు రోషంగా నిలబడితే. ఆయన ఇంకా పెద్ద ఆయన. వీళ్ళు ఇలా అన్నాడని ఆయన ఉన్న హుందాతనము అదంతా మర్చిపోయి కోటేసుకుంటాడు, లక్షలకు లక్షలు సంపాదిస్తాడు, నిలబడి అంటాడు వీళ్ళందరూ డాష్ గాళ్ళు. ఇది మన బతుకు. బయటికి కనిపించటానికేమో మంచి మంచి మాటలు మాట్లాడతాం, సాటిగా నీతో పని చేసే నీ సేవకుండేమో డాష్ గాడు అని పిలుస్తాం. దాని బదులు ఏదో ఒక తిట్టు పెట్టాల్సింది. పిల్లలందరూ ఆ డాష్ లో ఏది కావాలంటే అది రాసుకుంటున్నారు. షేమ్ ఆన్ us, మై బ్రదర్స్, మై సిస్టర్స్. మనకు సిగ్గుండాలి. ఇటువంటి క్రైస్తవ జీవన విధానం ప్రభువు కోరుకున్నదా అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. రోషము కలిగి బ్రతకాల్సిన దినాలలో, రోషము కలిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన దినాల్లో ఒక ఆయన అంటాడు, నా దగ్గర ఒక 5 మంది ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు, ఒక లిస్ట్ రాసుకుని 5,000 కోసం అప్లై చేస్తాను అని అంటాడు. వాళ్ళు బిస్కెట్లు వేస్తారు, మీరు తినండి, ఆ తర్వాత తోక ఊపుకుంటూ. ఇది సాతాను వైపు నుంచి వచ్చేటటువంటి బిస్కెట్ కాదా? ఆలోచించండి. కాకోలముల చేత ఆయన మన కడుపును నింపగలవాడు. కడుపు కోసం మనము పని చేయకూడదు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారేపెతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపెతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఆ విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండెను. లుక్ ఎట్ దిస్ మిరకల్. దేవుని యొక్క అద్భుతమును చూడండి. ఇలాంటి అద్భుతములు ప్రభు మన జీవితంలో చేయటానికి ఆయన చేతులు ఏమైనా కురసైపోయాయంటారా? మనం బొచ్చ పట్టుకొని బయటికి వెళ్ళి అడుక్కోవాల్సిన దినాలు వచ్చాయంటారా? ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళు, నువ్వు రోషము కలిగి నా కొరకు నా దేవుని నా రాజ్య స్థాపన కోసం నిలబడ్డావు కదా, రాజులని లెక్క చేయకుండా వారిని హెచ్చరించి వచ్చావు కదా, నేను నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. విధవరాలు తనంతానికి కష్టపడుతోంది. ఒక్క కొడుకున్నాడు. ఈ రోజు రాత్రి ఈ రొట్టె తినేసి నేను నా కొడుకు చచ్చిపోదామని నిర్ణయించుకొని పుల్లలేరుకుంటూ ఉంటే నాకు వచ్చి అన్నం పెట్టమంటావు ఏంటి? నీళ్ళు అడిగావు, నీళ్ళు ఇచ్చాను, సరే సరిపోయింది. ఒక రొట్టె ముక్క పట్టుకొని రావంటావు ఏంది? ఆనెస్ట్ గా మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది. అయ్యా, ఇది నా పరిస్థితి. ఈయన అన్నాడు, దేవుడు నన్ను పంపించాడమ్మా నీ దగ్గరికి, నేను నీతో ఉన్నంత వరకు నువ్వు నాకు భోజనం పెడుతూనే ఉంటావు, నువ్వు తింటావు. అది జరిగింది. ప్రభువు ఇచ్చిన పిలుపుకు నమ్మకముగా మనం వెళితే, ప్రభువు ఇచ్చిన పిలుపుకు నమ్మకంగా వెళితే ఎడారిలో సెలయేళ్లను ఆయన తీసుకుని రాగలుగుతాడు. ప్రభువు ఇచ్చిన పిలుపుకు నమ్మకముగా మనం రోషము కలిగి నిలబడితే విధవరాండ్ర చేత మనకు భోజనము ఆయన బలహీనుల చేత మనకు బలాన్ని ఆయన తీసుకుని వచ్చి ఇస్తాడు. ప్రభు ఇచ్చిన పిలుపుకు నమ్మకంగా మనం నిలబడితే కాకోలముల చేత ఆయన మాట గురించి, ఆయన మరణము గురించి నీచమైన మాటలతో మీడియా ఎక్కి టెలివిజన్లకు ఎక్కి మాట్లాడుతూ ఉంటే నోరు మెచ్చి నా పొట్ట కొడుతున్నారు అని నోరు మెదుపుతున్నారు అని అంటే మనకు ఏది ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి సందిగ్ధావస్థలో మనం ఉన్నాం. అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో మనం ఉన్నాం. దీన్నే సంఘములో ఉన్న మోసము అని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సంఘములో, సంఘ నాయకత్వములో మీలో నాలో ఉన్న మోసము అని చెప్తున్నాను. మీలో అని ఎందుకంటున్నానో ఒక మాట చూడండి. ఇది అయిపోయిన తర్వాత 18వ వచనం, అని సారేపెతు గ్రామములో ఉన్నటువంటి ఈ స్త్రీ జరిగినటువంటి ఆ విశ్వాస క్రమములో జరిగినటువంటి మరణ పునరుత్థానములు, వీటి గురించి నేను మాట్లాడట్లేదు. ప్రస్తుతానికి ముందుకెళ్తున్నాను. 3 సంవత్సరాలు అయిపోయాయి. అప్పుడు అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిచిన. ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తల నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా 100 దాచి అన్నపానీయములిచ్చి వారికి పోషించెను. ఓబద్యా వంటి నాయకులు ఈరోజు మనకు కావాలా వద్దా? పాలకులు ఉన్నారు, పాలకులతో పాటు పని చేస్తున్నాడు, పాలకులతోనే ఉన్నాడు. కానీ దేవుని రాజ్య సంరక్షణ కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం, దేవుని రాజ్యంలో మిగిలి ఉన్న కొంతమందినైనా కాపాడుకోవాలి అన్నటువంటి ఆశతో ఆయన రిస్క్ తీసుకుని మరి యెహోవా ప్రవక్తలను 100 మందిని కాపాడుకుంటూ వస్తున్నాడు. 100 మందిని కాపాడుకుంటూ వస్తున్నాడు.
పరిస్థితి ఏమిటి? సంఘం మోసపూరితమైనటువంటి పరిస్థితి ఏమిటి? మన ప్రవక్తలను ఎక్స్పోజ్ చేయాలి, అవతలి వాడికి మనం బాగుగా, వాడి దగ్గర గుడ్ బుక్స్ లో ఉండాలి, మంచి బుక్స్ లో అక్కడ ఉండాలి, మన వాళ్ళను మనం ఎక్స్పోజ్ చేయాలి. ఇది ఈరోజు మన పరిస్థితి. చాలా దయనీయమైన పరిస్థితిలో క్రైస్తవ సంఘం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. యువకులు కూర్చుని ఉన్నారు, యువకులు వింటున్నారు, యువతులు చూస్తున్నారు. సంఘం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది, ఏ పక్షంగా మాట్లాడుతోంది, ఏ పక్షంగా స్వార్థపూరితంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తోంది అన్నది చూస్తున్నారు, వింటున్నారు. మనం ఎటువంటి భావి తరాన్ని కడుతున్నామో ఒకసారి ఆలోచించుకొని మన నిర్ణయాలు మనం తీసుకోవాలి. మన పిల్లలు రేపు మనల్ని ఏమని ప్రశ్నిస్తారో, మన పిల్లలు రేపు ఎటువంటి క్రైస్తవ్యాన్ని భారతదేశానికి పరిచయం చేస్తారు అన్న ఇంగితము కూడా మర్చిపోయి మరి ఈ రోజుల్లో నీరు గారిపోయిన, రోషము లేని క్రైస్తవ జీవన విధానంలో గనక మనం ఉంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆ ఓబద్యను పిలిచి, గడ్డి లేదురా నాయన, జంతువులన్నీ చచ్చిపోతున్నాయి, వెళ్ళి గడ్డి ఏమైనా ఉంది చూడుపో అని అంటే ఓబద్య గారు లేచి బయలుదేరలేరు. అక్కడి నుంచి ఏలియా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? సరే వెళ్తాను అని బయలుదేరి వెళ్ళి చెప్తూ ఉంటే మధ్యలో కలిసి నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడగగా అతడు నేనే అని చెబితే, నీ ఏలిన వాడి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయము అని చెప్పినందుకు ఓబద్య, ఇది బాగుంది, నేను సావాలని చెప్తున్నావా ఇలాంటి పనులు? నేనేమో ఆయన నుంచి కాపాడుకోవటానికి ఆయన భార్య అందరినీ చంపేస్తూ ఉంటే ఒక గుహలో 50 మందిని, ఇంకో గుహలో 50 మందిని, 50 మంది వేసి చొప్పున 100 మందిని నేను కాపాడుకుంటూ ఉంటే ఇప్పుడు నేను వెళ్ళి ఏలియా ఉన్నాడని చెప్పాలా? అంటే నన్ను చంపాలని నువ్వు ప్లాన్ వేసావా? ఏమయ్యా ఇలా చేస్తున్నావు? దారిలో కనిపిస్తే నమస్కారం పెడితే నువ్వేమో నాకు ఇంత పనిచ్చావేంటి అని అంటే ఆయన అంటాడు, అయితే నేను నీ యుద్ధ నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజేసి తరువాత నీవు అతనికి కనబడిన యెడల అతడు నన్ను చంపివేయును. యెజబేలు తన ప్రవక్తలను, యెజబేలు ఆరాధించేటటువంటి బయలుదేవుని ప్రవక్తలను ఆమె ముందుకు తీసుకుని రావడం కోసం యెహోవా ప్రవక్తలను నాశనం చేస్తూ ఉంటే, లోకానికి సంఘానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణ, లోకములు సంఘములోనికి చొచ్చుకొని రావాలి అన్నటువంటి సంఘర్షణ, లోకములో ఉన్నటువంటి లోక ఆశలకు, లోక పొట్టకు అమ్ముడుపోయినటువంటి క్రైస్తవ నాయకులు యెజబేలు సంతానములాగా, యెజబేలు ప్రవక్తలలాగా సంఘములోనికి చొరబు అస్తవేమో నన్ను చంపుతాడు ఆయన అని బాధపడుతున్నాడు. అందుకే ఏం భయం లేదు, నువ్వు వెళ్ళి చెప్పు, నేను వచ్చి ఎదుర్కొంటాను అని అన్నాడు. ఇప్పుడు చూడండి ఎంత చక్కటి మాట రాయబడి ఉందో. అప్పుడు ఆహాబు, నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞిస్తున్నావు కదా అని చెప్పిన తర్వాత 17వ వచనం, ఆహాబు ఏలియాను చూచి, ఎందుకు 16వ వచనంలో, అంతటా ఓబద్య ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరెను. సిటిజన్షిప్ అని అందులో లేని వాళ్ళని తీసుకెళ్లి ఒక డిటెన్షన్ క్యాంప్ లో పెడుతున్నారంట. క్రైస్తవులకు అదే గతి పట్టబోతోందని కొంతమంది బోగట్ట, అది ఎంత మాత్రం నిజమో నాకు తెలియదు, ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజులు వస్తాయి, ప్రభుత్వాలు మనల్ని సెక్యూర్ చేసే ఆ రోజులు వస్తాయి. ప్రభుత్వాలు నువ్వు మతం మారినందుకు ఈ దేశస్థుడివి కాదు అని చెప్పే రోజులు వస్తాయి. ఆ రోజులు వచ్చినప్పుడు ఏలియా వంటి జీవితం కలిగి ఉంటామా, ఓబద్యా వంటి జీవితం కలిగి ఉంటామా, లేకపోతే మిగిలిన వారిలాగా మనము కూడా ఆహాబు పిలిచేటటువంటి యెజబేలు యొక్క ప్రవక్తలలాగా మారిపోతామా అన్న రోజులు, ఎవరిని మనం ఎన్నుకోవాలి అన్న రోజులు రాబోతున్నాయి, త్వరలోనే రాబోతున్నాయి. సంఘము జాగ్రత్త పడాలి. ఏలియాను కలుసుకోవటానికి ప్రభుత్వం దిగి వస్తా ఉంది, ఏలియాను కలుసుకోవటానికి రాజు దిగి వస్తున్నాడు. రాజు దిగి వచ్చి అంటున్నాడు, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కదా. ఆయన అంటాడు, నేను కాదురా నాయన, ఇశ్రాయేలు నీవు నీ పెద్దలైనటువంటి నీ తాత తండ్రులు ఆరాధించినటువంటి యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి నీ సొంతంగా నీవు నీ భార్య కలిసి దేవుని రాజ్యములో
యెజబెలు రాజ్యాన్ని తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నావు కదా, నీ పొట్ట నీకు దేవుడయ్యాడు కదా, నీ రాజ్యము నీకు దేవుడయ్యాడు కదా, ఉన్నతమైన స్థలాలలో స్తంభాలు కట్టించి దానికి దీప నైవేద్యాలు వేస్తున్నావు కదా, ఆషేరు దేవతను చేసుకున్నావు కదా, అది నీకు శాపకరంగా మారింది అని ప్రకటించాడు. అక్కడే రాసిన చూడండి కావాలంటే. ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. అయితే ఎందుకు శ్రమ పెట్టువాడు నీవే కదా అంటే, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘములో ఉన్నటువంటి మోసము మన నాయకులు తీసుకునే నిర్ణయాల కారణంగా జరుగుతుంది. మన నాయకులు తీసుకునే నిర్ణయాలు, మన నాయకులు వెళ్ళే పోకడలు, రోషము లేని చేవ చచ్చిపోయినటువంటి పోకడలు. యేసు ప్రభువును నిందిస్తే పర్వాలేదు, ఆయన తల్లిని నిందిస్తే పర్వాలేదు, క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేసే నిర్ణయాలు తీసుకుంటే పర్వాలేదు, కానీ వేరే ఆయన వచ్చి సంఘం పెడితే నా పొట్ట కొడుతున్నాడు అని బయటకు వస్తున్నాం చూసారా? అటువంటి ఆలోచన పద్ధతి, అటువంటి దృక్పథం మనల్ని ఈ సమాజములో ఉండకుండా, మనం ఒక సంఘటితమైనటువంటి సంఘంగా ఉండకుండా చీల్చి పారేయటానికి యెజబెలు ఆలోచన కలిగిన వారు పన్నుతున్నటువంటి పన్నాగం. దానికి బలి అవ్వకుండా ఉండటమే మొట్టమొదటిగా మనం చేయాల్సింది. అప్పుడు ఏలియా రోషము కలిగి సంఘములో ఉన్నటువంటి 18వ వచనం, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడి. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. ఎన్ని నాళ్ళని 2 పడవల మీద కాళ్ళు పెడతారు? 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ ఇంకా అదే కులంలోనే నేను ఉంటాను అని అంటారు. ఇప్పటికీ అదే సామాజిక వర్గంలోనే నేను నా ఐడెంటిటీ అని అంటారు. పెళ్లి చేసుకునే దగ్గర కులం కనిపిస్తుంది. ఏ సంఘానికి వెళ్తున్నావో కులం చెప్పి వెళ్తావు. ఇంకా ఎన్ని నాళ్ళని ఇలా ఉంటారు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా పిలుస్తోంది. అయితే అటుండండి, లేకపోతే ఇటుండండి. ఒక రోజు రాబోతోంది, ఈ రానున్న 4-5 సంవత్సరాల్లోనే బహుశా జరగచ్చు. నువ్వు ఉంటే ఇటుండు, లేకపోతే అటుండు అని దేవుని వాక్యం చెప్తే నీకు వినపడటం లేదు కదా. పాలకులు చెప్తారు, పాలకుల చేత ప్రభు చెప్పిస్తాడు. పాలకుల చేత ప్రభు చెప్పించినప్పుడు ఓరి గగ్గోలు పెడుదురు గాని అప్పుడు తెలుస్తుంది నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు, నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు కాదు అని. ప్రియమైనటువంటి సంఘమా, ఏలియాను పోలి మనం జీవించాలి. ఏలియాను పోలి అయితే ఇటు లేకపోతే అటు, తాడో పేడో తేర్చుకోండి అని అంటే, ఈరోజు సంఘంలో మనం ఎలాంటి రెస్పాన్స్, ఎలాంటి ప్రత్యుత్తరం, ఎలాంటి స్పందననైతే ఇస్తున్నామో చాలా ఆశ్చర్యం కలిగేట్లుగా ఆ రోజు కూడా అదే స్పందన. చూడండి 21వ వచనంలో, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకకపోయారు. అంత మనలాగానే ఉన్నారు కదా వీళ్ళు, ఒక్క మాట కూడా పలకటం లేదు, సైలెన్స్. ఏంటినా కొన్ని 100 సంవత్సరాలుగా మేము ఇట్లే ఉన్నాం కదా, అది ఓకే ఇది ఓకే అంటున్నాం కదా, ఈయన వచ్చి ఇప్పుడు ఇటన్నా అటన్నా అంటాడేంటి? ఒక్క మాట కూడా పలకలేదు. దేవుని వాక్యముతో హెచ్చరిస్తే మనకు స్పందన రాదు. ఇది సంఘములో నాయకుల వైపు నుంచి కాదు, సంఘ సభ్యుల వైపు ఉన్నటువంటి మోసం గురించి మాట్లాడుతున్నాను. సంఘ సభ్యుల్లో ఉన్నటువంటి మోసపూరిత ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నాను. ఒక్క ప్రత్యుత్తరం రాదు. దేవుని వాక్యము చేత హెచ్చరిస్తే అటన్నా ఉండు ఇటన్నా ఉండు అని అంటే అర్థం కాక ఏమి మాట్లాడక నిర్ణయించుకోలేని పరిస్థితి. కానీ అది అయిపోయిన తర్వాత ఏలియా అంటాడు, సరే నేను ఒక అద్భుతం చేస్తాను అని చెప్పి ఈ బలిపీఠాన్ని కట్టించి దాని మీద ఎద్దును తునకలుగా చేసి పెట్టేటటువంటి అద్భుతం గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు అంటారు 24వ వచనం, తరువాత మీరు మీ దేవతల పేరు పెట్టిన ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా ఏమన్నారు జనులందరూ? ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇది మనకు కావాలి.
మనకి ఏం కావాలి అని అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, యాక్టివిటీ కావాలి. దేవుని వాక్యంతో హెచ్చరిక వస్తే స్పందించాం, కానీ నేను అద్భుతం చేస్తాను అని అంటే స్పందించేస్తాం. అబ్బా ఇది భలే ఉంది, భలే ఉంది, తాళీ బజావ్ అనగానే అందరూ ఓకే ఓకే అంటున్నారు. ఇది క్రైస్తవ సంఘానికి పట్టినటువంటి, పాత రోజులలో ఉన్నటువంటి ఇదే చెదలు ఈ రోజుకు పట్టి ఉంది. మనం మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాం. పేతురు అంటాడు, అయ్యా నేను ఆ కొండ మీద ఉన్నానయ్యా, యేసు ప్రభుతో కలిసి తిరిగాను, యేసు ప్రభుని తాకాను, ఆయన దగ్గరికి ఏ ఏలియా అయితే ఈ కొండ మీద నిలబడి నువ్వు అటుంటావా ఇటుంటావా అని ప్రశ్నిస్తున్నాడో ఆ ఏలియా దిగొచ్చాడు. అది చూసి నేను చెవులార విన్నాను, పైనుంచి ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుము అని చెప్తూ ఉంటే నేను విన్నాను. అదంతా విన్నాను, కానీ అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మన చేతిలో ఉంది అని మొదటి పేతురు గ్రంథంలో చాలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. ఈ అనుభవాలు కాదురా నాయన, నీ చేతిలో ఉన్నటువంటి వాక్యములో ఉన్న హెచ్చరిక అర్థం చేసుకోరా నాయన విశ్వాసులం. కానీ చేవ చచ్చిన రోషము లేని విశ్వాసులమని చెప్పుకునే జీవితం. ఇదంతా అయిపోయినాక వీడిని ఎవడరా పిలిచింది అని వీళ్ళని పిలవండి, అయినా పర్వాలేదు చెప్పనివ్వండి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా బయలా అని ప్రార్థన చేస్తున్నారు, ఒళ్ళంతా కోసుకుంటున్నారు, ఏం కావట్లా. చివరికి ఈ నాయకులు ఏం చేశారంటే 26వ వచనం, ఇక్కడ స్టేజ్ల మీద జరిగేటటువంటి జిమ్మిక్లు కనిపిస్తాయి చూడండి. ఫస్ట్ మామూలుగా ప్రార్థన చేస్తున్నారు, బయలా బయలా అంటున్నారు, కావట్లేదు. ఏం కాకపోతే ఈయన ఏం చేస్తున్నారు, ప్రార్థన వినునని బయలు పేరు పెట్టిన ప్రార్థన చేసిరి గాని ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠములో యొద్ద ఏం చేస్తున్నారు, గంతులు వేయ మొదలు పెట్టిరి. ఎవరైతే ఈ పొట్టగూటి కోసము వచ్చారో, దేవుని రాజ్యము పేరట సొంత రాజ్యాలు నిర్మించుకున్నారో, వారి ప్రార్థనలు అందరి ముందు చేసేటటువంటి సరళమైన మాటలతో జరిగే ప్రార్థనలు అర్థం కావో, వీళ్ళు ఏం చేస్తారంటే గంతులేసి ఎంటర్టైన్మెంట్ చేస్తారు, జిమ్మిక్కులు చేస్తారు, లేనిపోనివి సృష్టించే ప్రయత్నాలు చేస్తారు, ఒళ్ళు కోసుకుంటారు, బూడిదేసుకుంటారు, ఇంకా ఏవేవో చేస్తారు. చేసి మభ్య పెడుతూనే ఉంటారు, మీరు మభ్యపడుతూనే ఉండండి. ఇదే మన తలరాత అని చెప్పండి. వీళ్ళు గంతులేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇది ఈ రోజుకు కూడా మన సంఘాల్లో జరుగుతున్నటువంటి మోసపూరితమైన దొంగ ప్రవక్తలు చేసేటటువంటి పని. సంఘములో చొరబడినటువంటి దొంగ ప్రవక్తలు, రోషము లేని ప్రవక్తలు. మొన్న ఒక ఆయన వచ్చాడంట మీ ఊరి దగ్గరే, ఇంతవరకు సోదరులు చెప్తుంటే విన్నాను. ఆయన వచ్చి అంత పరిచయం చేసిన తర్వాత మొదటి రోజే చెప్పాడంట, అమ్మ కానుకలు ఎక్కువ వేయండి, కొంచెం గట్టిగా వేయండి అని. రెండో రోజు వచ్చి అన్నాడంటే, మీరు ఇచ్చిన కానుకలు మాకు డీజిల్ కూడా సరిపోవట్లేదు అన్నాడంట. ఏం సేవ చేస్తున్నాం మనం, ఏం పరిచయం చేస్తున్నాం చూడండి. తిరుగులేని పరిచయం ఇది. గట్టిగా ఇవ్వండి అని ముందే చెప్పేసాయి, ఆ తర్వాత మీరు ఇచ్చింది డీజిల్కి కూడా సరిపోలేదని చెప్పు, మళ్ళా గంతులు ఎద్దువు కానీ మళ్ళా కోసుకుంది. ఇట్లా అవతలోడు వచ్చి ఏమన్నా భిక్షం వేస్తాడు. వాట్ ఎ షేమ్ ఆన్ us, మై బ్రదర్స్, మై సిస్టర్స్, వాట్ ఎ షేమ్. ఇది దేవుని రాజ్య నిర్మాణమునకు మనం పనిచేసే పద్ధతి. మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకుంటున్నారు చూసారా. అలాగే మన మర్యాదలు మనం మొదలు పెట్టేసుకున్నాం. కానీ ఏలియా నిలబడతాడు. ఏలియా నిలబడి మాట్లాడి అంటున్నాడు, ఏమయ్యా వాడు దేవుడు అంట కదా, ఇంకా అరవండి, కేకలేయండి. దూరాన ఉన్నాడేమో వస్తాడు, ప్రయాణం చేస్తున్నాడో, సైకిల్ మీద వెళ్తున్నాడో, కారులో వెళ్తున్నాడో పిలవండి, నిద్రపోతున్నాడేమో లేపండి, నీళ్లు కొట్టండి కొంచెం. హీఈస్ మాకింగ్ అట్ దెమ్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవునిని ఎరిగిన వారు ధైర్యం. చేవ చచ్చినటువంటి క్రైస్తవ సమాజముగా క్రింద పడత్రోయబడి ఉన్నటువంటి యెహోవా బలిపీఠము కనిపిస్తూ ఉన్నప్పటికీ, యెహోవా బలిపీఠము అన్యుల చెరగా, దొంగల చెరగా చెరపట్టబడి ఉన్నప్పటికీ అర్థం చేసుకోకుండా
వాటిని పట్టించుకోకుండా భూములు అమ్ముకోవటానికి, సమాధులు అమ్ముకోవటానికి మన బతుకు అంతా అక్కడే పెడుతున్నాం. చూడండి ఏలియా చేసినటువంటి ఇంకొక పని. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, ద కాల్ దట్ వీ హ్యావ్ టుడే మై బ్రదర్స్ మై సిస్టర్స్, మనకున్న పిలుపు ఏమిటి అని అంటే పడద్రోయబడినటువంటి యెహోవా బలిపీఠమును తిరిగి నిర్మించాలి. పునర్నిర్మాణము అన్నటువంటి పనిలో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. అల్పసంఖ్యాకులమైనటువంటి మనము దేవుని రాజ్యమును భరతఖండంలో ఆయన బలిపీఠమును నిలబెట్టాలి. కులం అనే దాని వెనక దాచుకోవటం మన పని కాదు, దోచుకోవటం మన పని కాదు. మోసం అన్నది జరుగుతూ ఉన్నప్పుడు సంఘాల్లో లేచి నిలబడి మాట్లాడగలగాలి. లేచి నిలబడి పోయి ఇంకా నిలబోయి 3 సార్లు పోయి తొట్లు నిండిపోవాలి, పొర్లిపోవాలా. అయినా కానీ ప్రార్థన చేస్తే మండుతుంది. ఎందుకు అని అంటే ద ప్యాషన్ దట్ గాడ్ గివ్స్ యూ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుడిచ్చినటువంటి ఆ కసి, దేవుని రాజ్య స్థాపన పట్ల ఆయన నామమునకు మహిమ కలగాలి, ఆయన నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నటువంటి ప్రార్థన నువ్వు చాలా మంది ముస్లింలతో మేము మాట్లాడాము. ఇంగ్లీష్ హిందీ భాషల్లో చేశాం. తెలుగు భాషలో ఇలా జరుగుతోందని నాకు తెలియదు ఆ రోజుల్లో. ఇదే భీమవరంలో నుంచి ఒక ఆయన పేరు చెప్తే మీరు కనుక్కోవచ్చు కూడా, ఆయన టీవీలో కూడా నేను ఆయనతో డిబేట్ చేశాను. ఆయన ఈ ప్రాంతంలో తనకున్నటువంటి భార్య దగ్గరికి వస్తాడు. 15 రోజులు ఇక్కడ ఉంటాడు. ఆ 15 రోజుల్లో ఎన్ని పుస్తకాలు పంచుతాడు, ఎంతమందిని క్రైస్తవులను ముస్లింగా చేస్తాడు. టీవీలకు ఎక్క చెప్తున్నాడు యేసు ప్రభు ఒమా కతలుహు యకీనా, ఆయన అసలు చచ్చిపోనే లేదు అని చూస్తున్నారు. ఒక్కడు నిలబడి మాట్లాడలేదు. ద ఫేట్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ ద చర్చ్. సంఘానికి, సంఘ నుసిటి పైన రాస్తున్నటువంటి రాతలు మన చేతులారా ఇలా ఉన్నాయి. కానీ ఏలియా అటువంటి జీవితాన్ని కలిగి లేడు. చివరిగా, మొదటిగా నాయకుల వైపు నుంచి వస్తున్న మోసం, రెండవదిగా సంఘస్థులు చేస్తున్న మోసం నేను మీకు వివరించాను. మూడవదిగా, నా సమయం అయిపోయింది, 5 నిమిషాల్లో ముగిస్తాను, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసం. ఆ ప్రభుత్వము చేస్తున్నటువంటి మోసం ఏమిటి అని అంటే, చూశాడు యెహోవా అగ్ని దిగి వచ్చింది. 38వ వచనం. దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేస్తే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని జనులందరూ కేకలు వేయటం మొదలు పెట్టారు. ఒక్క నాయకుడు నిలబడి, ఒక్క నాయకుడు కనుక రోషము కలిగి ప్రభు కోసం పనిచేస్తే సంఘములో వచ్చే స్ఫూర్తి ఇలా ఉంటుంది. రాజు అక్కడ నిలబడుకుని ఉన్నాడు. రాజు ఎదుటనే వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, ఇటుపక్కుంటారా అటుపక్కుంటారా అని అంటే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని నిర్ణయించుకుని కేకలు వేశారు. ఆ తరువాత నువ్వు వెళ్ళి భోజనం చేయిపో, వర్షం పడుతుంది అని చెప్పి పంపించేశాడు. విశ్వాసముతో ప్రార్థన చేశాడు, వర్షము పడింది. 19వ అధ్యాయంలో యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానమును పంపించెను, రేపు ఈ వేళకు నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణమును వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును అని ఆమె అంటోంది. యెజబేలు అన్నది ప్రభుత్వంలో ఉండి విధి విధానాలను మనకు సూచిస్తుంది. యెజబేలు అన్న పేరు ఆహాబును ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి భావజాలాన్ని సూచిస్తుంది, రాజుల భావజాలం. ఏంటా భావజాలం అనంటే ఏకేశ్వరవాదాన్ని నశింప చేయాలి. ఏంటా భావజాలం అనంటే సత్యదేవుడిని కనిపించకుండా చేయాలి, సత్యదేవుని యొక్క ప్రవక్తలను నిలువరింప చేయాలి, సత్యదేవుని యొక్క ప్రవక్తలను నాశనము చేయాలి. యెజబేలు యొక్క ఆలోచన విధానము ఏమిటి అనంటే బయలుదేవత యొక్క ప్రవక్తలను నిలబెట్టాలి. బయలుదేవత దేనికి సాదృశ్యం అనంటే బాల్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ, Baal is a god of abortion. Baal is a god of divorce. Baal is a god of self-mutilation. బయలుదేవతను అనుసరించే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే వాళ్ళ సొంత అంగాలు కోసుకొని ఇస్తూ ఉంటారు. చేతులు కోసుకోవడం, తలలు కోసుకోవటం, బలు అర్పించడం, పిల్లలను బలు అర్పించడం, అబార్షన్లు, హోమోసెక్షువాలిటీ, ధనం, వీటన్నిటి పట్ల వీటన్నిటికీ కూడా ఆ యెజబేలు లేకపోతే బయలు అన్నది దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చేటటువంటి పిలుపు ఏమిటి అని అంటే బీ లైక్ ఎలైజా, దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాలా ఉండి ఈ యెజబేలు మీద ఉన్నటువంటి ముసుగును తీసివేయాలి.
యెజబెలు మీద ఉన్నటువంటి ముసుగును తీసివేయటంలో మనకు హాని జరిగే అవకాశము కూడా ఉంది. హాని జరిగే, ఇబ్బందులు జరిగేటటువంటి రోజులు కూడా రావచ్చు. కానీ ప్రభు అంటాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూస్తారా? సంఘముతో మాట్లాడుతూ ఆయన అంటాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఈ మోసము సంఘములో ప్రభుత్వము రూపములో వచ్చింది, చేసేటటువంటి నిర్ణయాల రూపములో వచ్చింది. ఏ భావజాలాన్నైతే మన మధ్యలో ఇది అంగీకరించాల్సిందే అని చెబుతోందో ఆ భావజాలం రూపంలో వస్తోంది. చాలా ప్రభుత్వాలు క్రైస్తవ సంఘాలను ఈ యెజబెలుల వలె అణిచివేసే ప్రయత్నం చేశారు. ఈరోజు భారతదేశంలో కూడా అదే జరగబోతోంది. కానీ ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఒక్క నాయకుడు ఏలియా వంటి వాడు పరిగెట్టి వెళ్ళిపోయాడు. చచ్చిపోతాను రా నాయన అని వెళ్ళిపోయాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆమె నన్ను చంపేస్తుందంట, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడగగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేశారు. సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కని మాత్రమే ఉన్నాను. సంఘములో చాలా మంది నాయకులు ఇదే అనుభవం గుండా వెళుతున్నారు. లార్డ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అంత ఏంటి ప్రభువా ఇలా జరుగుతోంది? నేను ఒక్కడనే ఉండిపోయానా? రోషము కలిగిన వాళ్ళు ఇంకెవరూ లేరా? లెట్ మీ ఎంకరేజ్ యూ మై బ్రదర్, మై సిస్టర్. నువ్వు ఒక్కడివి 1000 మందితో సమానం. ప్రభు అంటాడు, నువ్వు ఒక్కడివి కాదు నాయన, నేను 1000 మంది నాకు ఇంకా మిగిలిన్నారు. 7000 మంది. 18వ వచనం, మహారోషము గలవాడనే నేనున్నాను. ఆ తర్వాత ప్రభు అంటాడు, ఒక పర్వతం మీదికి వెళ్ళి 11వ వచనంలో, యెహోవా ఏమైంది? ఆ వైపునకు సంచరింపగా బలమైన పెనుగాలి, భయంకరమగు పర్వతములు బద్దలైపోయాయి, శిలలు చిన్నాభిన్నములవుతున్నాయి. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. భూకంపం వచ్చింది. ఆ తర్వాత భూకంపం అంతా వస్తే యెహోవా ఆ భూకంపములో ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టింది, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఇప్పుడు యెహోవా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో చెప్పాలి కానీ వాక్యం ఇక్కడ కాలేదు అంటాడేంటి? అంటే మహాద్భుతములు గడగడగడగడగలు ఆడిపోవాలి. నేను ప్రార్థన చేస్తే అంతా దాని ఏమంటారు, వణికిపోవాలి. వాటిల్లో కాదు దేవుని ప్రత్యక్షత. ఏం చేస్తున్నా అలాంటి పరిస్థితుల్లో, భయంకరమైన ఒంటరితనం అనేటువంటి పరిస్థితిలో, చుట్టూ చూస్తున్న గలిబిలిలో ప్రభు ఎలా ప్రత్యక్షమవుతున్నాడు చూడండి. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. నీ మనస్సును మోసపరచుకోకుండా ఉంటే మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరం నీకు వినబడుతుంది. ప్రియులారా, నీ ప్రవర్తనను మోసపుచ్చుకోకుండా హెచ్చరించిన మాటలను మనసులోకి తీసుకుంటే మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము మీకు వినబడుతుంది. దేవుని మాటను, ఆ మాటను, హెచ్చరికను అర్థం చేసుకుని సంఘములో మీకున్న బాధ్యతను నిర్వహించే ప్రయత్నం చేస్తే మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము మనకు వినబడుతుంది. ఇంకా రోషము లేకుండా సంఘములో జరుగుతున్న మోసం, సంఘ ప్రజలు చేస్తున్నటువంటి మోసం, లేకపోతే కావాలని మోసపోయేటటువంటి పని, ప్రభుత్వములు చేస్తున్నటువంటి మోసం, వీటిని అర్థం చేసుకుని దేవుని కొరకు ఏలియాల వలె నిలబడకపోతే, ఈ భావజాలం, ఏ భావజాలం అయితే నిన్ను కులం పేరిట విభజించే ప్రయత్నం చేస్తోందో, కొన్ని వేల సంవత్సరాలుగా విభజిస్తూనే వస్తుందో, ఏ భావజాలం అయితే ఢిల్లీ గద్దె మీద కూర్చుని పెత్తనం చేయటానికి రాష్ట్రాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందో, ఏ భావజాలం అయితే మీరు క్రైస్తవులైతే ఈ దేశానికి చెందిన వారు కాదు అన్నటువంటి ఒక అభద్రతాభావాన్ని సృష్టిస్తుందో, ఏ భావజాలం అయితే దళిత బలహీన బడుగు వర్గాలకు రావలసినటువంటి హక్కులను హరించే విధంగా ఈ మన దేశ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందో, అందరూ వింటారని అనుకుంటున్నారా? వినడం కోసమే మాట్లాడుతున్నాను.
అటువంటి పరిస్థితిలో కూడా ఆ మోసాన్ని అర్థం చేసుకోకుండా అమ్ముడు పోయే స్వభావం విడిచిపెట్టి దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు, రాబోయే రోజుల్లో మన పిల్లలకి ఇవ్వాల్సినటువంటి సంఘం కొరకు, మన పిల్లల చేతిలో పెట్టాల్సినటువంటి దేశము కొరకు, దేశము యొక్క సెక్యులర్ భావజాలాన్ని, దేశము యొక్క ఇది ఈ రోజులు నీవు నేను ఏలియాల వలె నిలబడవలసినటువంటి రోజులు. మోసపోకుండా జాగ్రత్త పడవలసినటువంటి రోజులు. మన మనసును, మన మాదిరిని, వాక్యమును లేకపోతే మాటను, ఆ మాటలో ఆ మనసుకు, మాదిరికి, మాటకు ఇచ్చినటువంటి హెచ్చరికను గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మోసము అన్నటువంటి హెచ్చరిక కూడా మనకు అర్థమవుతుంది. తలలు ఉంచుకుంటే ప్రార్థించుకుందాం. ప్రభు ఇదంతా జరిగిన తర్వాత ఏలియాకు చెబుతాడు, దయచేసి తలలు ఉంచుకోండి, ప్రభు వైపుకు చూడండి. అప్పుడు యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజయేలునకు పట్టాభిషేకము చేయము. మై బ్రదర్స్, మై సిస్టర్స్, సహోదర సహోదరులారా, దేవుడు నిన్ను పిలిచింది పట్టాభిషేకము చేయటానికి, నాయకులను నిలబెట్టడానికి. ఏ భావజాలం అయితే దేవుని రాజ్యముతో ఏకీభవిస్తుందో ఆ భావజాలములో ఉన్న వారిని నాయకులుగా తర్బీదు చేయటానికి. 7,000 మంది నీకు తోడుగా ఇంకా ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోకుండా, నాకెందుకులే, నేనెందుకులే, నేనేం చేస్తానులే అన్న ఆలోచన కాకుండా, పొట్టకూటి కోసం వచ్చినటువంటి పరిచర్యలాగా కాకుండా, దేవుని రాజ్యమును నిర్మించే పరిచర్య, దేవుని రాజ్య విస్తరణ చేసే పరిచర్య, రాజులు సైతం దిగివచ్చి మాట్లాడే, దిగివచ్చి మనతో పరామర్శించే పరిచర్య, అలాంటి పరిచర్య కోసం ప్రభు మనల్ని ఆశీర్వదించినట్లుగా ప్రార్థించుకుందాం.